తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రివర్యులు మన పటాన్ చెరువులో అత్యధిక మెజార్టీ మన పటాన్ జిల్లాకు మున్సిపాలిటీ మరి జిన్నారం నరేందర్ రెడ్డి గారు మరి ఇప్పుడు భరత్ గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నారు. కండువాగా గట్టిగా సపోర్ట్ సేవలో నిబద్ధమైనటువంటి కుటుంబం శ్రీ కొల్లూరి భరత్ గారి కుటుంబం అనేటువంటి విషయాన్ని గట్టిగా సపోర్ట్తోటి మనం వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడే అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మన అంతా ఉంటేందు పోకేలతోటి ఎన్నికలు జరిపి అందరినీ ఊడగొట్టి పరిస్థితులలో ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇక్కడ గెలిచాడు అంటే మరి ఆయనకు ఉన్నటువంటి గుణగణాలు ఏంటో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఆయన చేసిన సేవల గురించి కూడా చాలా మంది పెద్దలు చెప్పడం జరిగింది. మరి వారి సేవలను దృష్టిలో పెట్టుకొని అటువంటి నాయకుడు కావాలని ప్రజలు గెలిపించుకొని ఈరోజు మీకు సేవ చేయించుకుంటా ఉన్నారు. మరి ఆయన కూడా ఆలోచించి మరి సేవ చేయాలంటే కేవలం పదవే కాదు, అధికారం కూడా ఉంటేనే తను సేవ చేయగలుగుతాను అనుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాను. మరి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి మేము 30 రోజులలో ప్రభుత్వంలోకి వస్తామని ఏ విధంగా వస్తారు అబ్బా? రాజ్యాంగంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఒక పార్టీ ఉన్నప్పుడు మీరు సంఖ్య తక్కువగా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న మీరు అధికారంలోకి ఎలా వస్తారని ప్రజలకు మోసం చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాని వెనకాల కూడా ఒక కుట్ర ఉంది. ఏంటి అంటే ఎంపీలను బీజేపీకి అమ్ముతాడు, అవసరమైతే ఆయన ఎమ్మెల్యేలను కూడా బీజేపీకి అమ్మి మన కాంగ్రెస్ పార్టీని పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆయన మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే బిడ్డ విడుదల కావాలంటే ఈరోజు బీజేపీ గెలవాలి, మోడీ కాళ్ళు మొక్కాలి, మరి తన బిడ్డను విడిపించుకోవాలి, వాళ్ళ మీద ఇంకా ఏ కేసులు రాకుండా చూసుకోవాలి. ఈరోజు రాజకీయాన్ని తన కుటుంబం కోసం, తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న అటువంటి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం అవసరం అని చెప్పి అడుగుతా ఉన్నాను. పోనీ 9.5 సంవత్సరాల కాలంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మనకు సేవ చేశాడంటే అది లేదు. మరి అటువంటి వ్యక్తులకు మనం ఎందుకు ఓటేయాలని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి పోయి ఇక్కడ ఎవరిని నిలబెట్టాడబ్బా అంటే ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తిని ఇక్కడ కలెక్టర్గా పనిచేసి ఇక్కడ ప్రజలకు ముప్పు తిప్పలు పెట్టి మరి 3 చెర్ల నీళ్లు తాగించి తప్పుడు కేసులు బనాయించి బలవంతంగా మీ భూములు లాక్కొని మీకు సరి అయిన నష్టపరిహారం కూడా ఇవ్వకుండా మీ మీద కేసులు పెట్టి జైళ్లలో తోలినటువంటి ఒక కలెక్టర్ స్థాయి నాయకుడికి ఈరోజు 100 కోట్ల రూపాయలు పెట్టి మరి నిలబెట్టి ఇక్కడ ప్రచారం చేసే అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి అటువంటి నాయకుని గెలిపిస్తే మళ్ళీ మీకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది, కానీ మీకు అభివృద్ధి కానీ ఇంకా ఏ సంక్షేమం కానీ అందే అవకాశం లేదు అని చెప్పి మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. కార్మికుల గురించి ఇంత గొప్ప సేవ చేసే సత్యాకాక మీరు ఇంత మంచి ఆర్గనైజ్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు అన్న. ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడారు, దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్ని చెప్పారు. ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక ఆడబిడ్డ 1980లో ఆడబిడ్డ నిలబడి ఈ ఎంపీ గెలిచి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇందిరాగాంధీ గారు గెలిచిన సీటు ఈరోజు ఒక పేదింటి బిడ్డకు, ఒక సర్పంచ్కి పార్లమెంట్కి పంపించే ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. సమానత్వం కోరుకునే పార్టీ, సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశంలో సమానత్వం గురించి వస్తుంది.
ఈరోజు ఒక వ్యక్తులు చెప్తారు, బీజేపీ వ్యక్తులు, బీఆర్ఎస్ వ్యక్తులు ఏం చేసింది కాంగ్రెస్ అని చెప్తారు. కాంగ్రెస్ చేసింది చెప్పుకుంటూ పోతే ఇన్ని ఉన్నాయి చెప్పాలంటే. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్లనే మీ మామ ముఖ్యమంత్రి అయిండు, నువ్వు మంత్రి అయిన హరీష్ రావు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయి ఉంటుండే, నువ్వు మంత్రి అయి ఉంటుండే. ఒక్కసారి గతంలో గుర్తు చేసుకోండి. ఇంకా బీజేపీ వాళ్ళు చెప్తుంటారు కాంగ్రెస్ ఏం చేసినారు, మీరు ఏం చేసారు చెప్పుడు. ఈ 10 ఏళ్లలో బీజేపీ ఏం చేసింది? ఒక్కరికన్నా అక్కలారా ఈ 10 ఏళ్లతో మీకు ఒక్కరికన్నా రేషన్ కార్డు అని ఇచ్చిరా? రేషన్ కార్డు ఇచ్చినారా ఈ 10 ఏళ్లలో? చెప్పరేమే అన్న, చెప్పరే. కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవలు చేసింది ఈ ప్రాంతానికి. బిహెచ్ఎల్ ఇచ్చింది, బీడీఎల్ ఇచ్చింది, ఆర్డిఎస్ ఫ్యాక్టరీ ఇచ్చింది, అదేవిధంగా ఐఐటి ఇచ్చింది, మన పక్కనే రింగ్ రోడ్ ఇచ్చింది, ఎయిర్పోర్ట్ ఇచ్చారు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు, మన భూములు ఇచ్చారు. ఇందిరమ్మ గారు భూములు ఇచ్చారు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు భూములు ఇచ్చారు. ఈ పక్కనే కాలనీ కూడా, ఇందిరానగర్ కాలనీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి ఈ ప్రాంతంలో ఇన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఉన్నారు. మన భూములు తీసుకొని, మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు, పేదలకు ఇచ్చిన భూములు తీసుకొని ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిరు. స్థానికులకు ఎంతమంది ప్లాట్లు ఇచ్చారు అన్న ఈ ప్రాంతంలో? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఈ స్థానికంగా? కానీ స్థానికంగా కూడా ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ గ్రామంలోకో, తెలంగాణలో ఏ రాష్ట్రంలోకో, ఏ జిల్లాకు, ఏ ప్రాంతంకు, ఆ ప్రాంతంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరు కూడా అసైన్మెంట్ ల్యాండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణలో కూడా మన ప్రభుత్వం, ప్రజా నాయకుడు రేవంత్ అన్న కూడా ఆ రోజు తూర్పుగూడలో 6 గ్యారంటీలు ప్రవేశపెట్టి 6 గ్యారంటీల్లో కూడా 5 గ్యారంటీలు నిర్వహించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చేస్తుంటే అక్కలారా చెల్లెలారా గుర్తుంచుకోండి, ఒక నెలకు ట్రాన్స్పోర్ట్ మనం పేద కుటుంబాలు బస్సు ప్రయాణం చేస్తే, మన బిడ్డలు కూడా కాలేజీకి పోతే బస్ పాస్ అయినా మనం ట్రాన్స్పోర్ట్ చేసిన సుమారుగా 2000 రూపాయలు ఖర్చు అవుతుంది కుటుంబానికి. ఈరోజు 2000 కుటుంబానికి 2000 రూపాయలు ఇస్తుందా లేదా ఫ్రీ ఉచిత బస్సు తోటి? అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు, 0 కరెంటు బిల్ ఇస్తున్నాం. రేపు కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి అన్న, మన కౌన్సిలర్ అయినా అందరైనా, ప్రతి కాన్సెన్స్ కి 3500 ఇండ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 3500, ఒక్కొక్క కాన్సెన్స్ కి సుమారుగా 17,500 ఇండ్లు. ప్రతి కాన్సెన్స్ లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం. అది ప్రతి ఒక్కరికి సమానత్వం ఇస్తాం, బీసీ కులగణన చేస్తాం, అదేవిధంగా కార్మికుల న్యాయం చేస్తాం. మహిళలకు ప్రతి కుటుంబంలో, దేశంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో మహిళలు ఉంటే వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్తుండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛనిచ్చే పార్టీ, మనందరినీ సమానంతంగా చూసుకునే పార్టీ. ఒక్కసారి గెలిపేయండి, ఈ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిపేయండి. గెలిచిన తర్వాత కూడా ఇంతకుముందు సత్యకాక చెప్పాడు, ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమం కావాలంటే చిన్న సామెత చెప్పినట్టు, ఇంతకు మా రాష్ట్రంలో ఇష్యూ ఉందగా, ఇందిరమ్మ గత 10 ఏళ్ల నుంచి కూడా రెగ్యులేషన్ చేస్తారని చెప్పి చేయలేదు. చాలా మంది కూడా నిరుపేదలు తక్కువ వస్తుందని చెప్పి లోటరీ ప్లాట్లు కొనుక్కోరు. లోటరీ ప్లాట్లు కూడా రెగ్యులేషన్ కాక చాలా ఇబ్బంది పడుతారు. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం మాట్లాడి అసెంబ్లీ ఇది పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక వాళ్ళందరినీ కూడా రెగ్యులేషన్ చేపిద్దాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మౌలిక వసతులు, ఎందుకంటే పడంచర్ కాన్స్టిట్యూన్సీలో చాలా ఖాళీలు ఏర్పడినాయి. అన్నిటికీ కూడా, అన్ని కాలనీలకు కూడా మౌలిక వసతులకు నా ఎంపీ నిధుల నుంచి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ అన్న తోటి మాట్లాడి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే